హలో వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస పుష్ప ద రూల్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ 100 మిలియన్ మార్క్స్ క్రాస్ చేసింది యూట్యూబ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు పుష్ప టీమ్. సో ఇప్పుడు అందరూ పుష్ప ట్రైలర్ మ్యాక్సిమం చూసేశారనేసి అనుకుంటున్నా. నాకు తెలిసి ఇంకొంతమంది మనలాగే టీఎఫ్ఐ బానిసలు 0.25x స్పీడ్లో కూడా చూసి ఉంటారనేసి అనుకుంటున్నా నేను కూడా. సో ఇప్పుడు మా ట్రైలర్ రివ్యూని చేయాలి అనుకుంటున్నాం. ఎస్, ట్రైలర్ వాజ్ ఎక్సలెంట్ అండ్ ఆ విజువల్స్ వాజ్ సూపర్. అండ్ మన డైరెక్టర్ లెక్కల మాస్టర్ కాబట్టి ఆయనకు లెక్క ఉంటుంది అండ్ అది క్లియర్గా ట్రైలర్లో ఖచ్చితంగా కనబడింది కూడా. ఇప్పుడు కొంతమంది స్టార్ట్ చేస్తారనమాట నెగిటివ్ గాళ్ళు. సో ఆ నెగిటివ్ గాళ్ళ కోసం హైదరాబాద్లో గ్రాండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారనేసి అనుకుంటున్నారు. సో అప్పుడు ఈ నెగిటివ్ గాళ్ళు ముఖాలు చూడాలి ఎలా ఉంటుందో. సో ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే విజువల్స్ వాజ్ ఎక్సలెంట్. కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి చాలా కొత్తగా ఉన్నాయి. పుష్ప పార్ట్ 1లో 90s ఉండే కలర్ ప్యాటర్న్ చూసుకుంటే ఆ yellowish కలర్లో ఉండి ఆ కాస్త ఉంటాయి. లక్కీగా ఆ కలర్ ప్యాటర్న్ ఇక్కడ యూజ్ చేయలేదు, చేశారు బట్ అది మరీ ఎక్కువలా కాకుండా కనిపించినట్లు ఉన్నాయన్నమాట. సో అది చూడడానికి బాగుంది. ఇప్పుడు వచ్చే అన్ని వింటేజ్ మూవీస్లో సేమ్ కలర్ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తే మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందేమో, ట్రైలర్లో దెబ్బ పడుతుందేమో అనే కాన్సెప్ట్లో ఇక్కడ లెక్కల మాస్టర్ ఖచ్చితంగా లెక్క వేసినట్టున్నారు. సో ఆ కలర్ ప్యాటర్న్ అనేది కొత్తగా అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ట్రైలర్లో మ్యాక్సిమం అందరి క్యారెక్టర్స్ని రివీల్ చేసేసారు, ఇక్కడ కూడా దాచలేదు. అన్ని క్యారెక్టర్స్ ట్రైలర్లో ఖచ్చితంగా కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్కో క్యారెక్టర్ ఉంది, ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో డెప్త్ ఉంది, క్యారెక్టర్లో డెప్త్ ఉంది అండ్ క్యారెక్టర్లో ఆర్క్ ఉంది. ఇక్కడ పాజిటివ్ విషయం ఏంటంటే పార్ట్ 1లో బ్యాక్ డ్రాప్ స్టోరీ కూడా మనకి తెలుసు కాబట్టి ఇక్కడ పార్ట్ 2లో డైరెక్ట్ గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేస్తారు. అన్ని క్యారెక్టర్స్ మనకి తెలుసు కాబట్టి ఆ ఫ్లోలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం పక్కాగా. ఇక బీజిఎం విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో సూపర్ మ్యూజిక్ ఇచ్చారు డిఎస్పి గారు. ఇదే మ్యూజిక్ ఇదే హై మన మూవీలో కూడా ఉంటే బానిసలు ఇంకా రిపీట్ షోస్ వేస్తారు ఖచ్చితంగా, నో డౌట్ అట్ ఆల్. నాకు పర్సనల్ గా ఒక చిన్న డౌట్ ఉండేది బీజిఎం విషయంలో, ఎందుకంటే డిఎస్పి గారు అంతగా ఫామ్ లో లేరు. ఇది జీర్ణించుకోలేని నిజం, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ రీసెంట్ న్యూస్ చూసుకుంటే డిఎస్పి గారు మాత్రమే కాకుండా తమన్ గారు అండ్ శామ్ సిఎస్ వీళ్ళందరూ కొద్ది పార్ట్స్ వర్క్ చేస్తున్నారనేది న్యూస్ వస్తుంది. అండ్ అది తమన్ గారు కూడా రీసెంట్గా కన్ఫర్మ్ చేసేసారు. అండ్ ఈ టైంలో ట్రైలర్ బీజిఎం దెబ్బేసింది అంటే ఖచ్చితంగా ట్రైలర్ వల్ల మూవీకి కూడా ఇంపాక్ట్ పడుతుంది. అది నా పర్సనల్గా నేను అలా అనుకున్నా. బట్ బీజిఎం వాజ్ ఎక్సలెంట్. ట్రైలర్ డైలాగ్స్ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే నాకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయా, ఎందుకో తెలియదు. అంటే నార్త్ సైడ్ ఆడియన్స్ కోసం ఈ ట్రైలర్ కట్ చేసినట్టుంది. అండ్ మధ్యలో ఆ హిందీ డైలాగ్ అది నాకు ఖచ్చితంగా అది నాకు ఎలా అనిపించిందంటే సో ఇది తప్ప నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించే కొన్ని షార్ట్స్ గురించి మీతో చెప్పుకోవాలి. నేను కూడా అవి చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. సో అవి మీతో ఖచ్చితంగా షేర్ చేయాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ వన్, పుష్పగాడి న్యూ మ్యానరిజం. నిజంగా నాకు ఈ షార్ట్స్లో నాకు అనిపించింది ఏంటంటే రైట్ హ్యాండ్ షేక్ చేస్తున్నారు, మేబీ ఈ వాచ్ వల్ల అనుకుంటా, మేబీ చూడాలి. అండ్ సెకండ్ పాయింట్, ట్రైలర్లో చెప్పినట్టు పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, దానికి ఇంటర్నేషనల్ డీల్ అనేది మనకి చూపిస్తుంది. అండ్ థర్డ్ వన్, ఈ షాట్లో అయితే పక్కాగా పుష్పాని హ్యాంగ్ చేశారు. ఎందుకంటే ఈ ముందు షాట్లో చూడండి ఆయన చేతిలో హవాలా చిరిగిన నోట్ ఉంది అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత అది ఎగిరి కింద పడుతుంది. ఫోర్త్ వన్, ఇక్కడ పుష్పగాడి బ్రదర్స్ అండ్ మంగళం శ్రీను జాతరలో పుష్పగానికి లేపేయడానికి వచ్చినట్టున్నారు. అండ్ ఫిఫ్త్ పాయింట్, పుష్పగాడు ఒక కొత్త హెలికాప్టర్ కొన్నాడు, అది మేబీ ఇంటర్నేషనల్ డీల్స్ కోసం అనుకుంటా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హెలికాప్టర్ కలర్ పుష్ప 1లో కార్ కలర్ రెడ్ కలర్ సేమ్ అనమాట, రెండు సేమ్. పుష్పగడికి రెడ్ అంటే ఇష్టం అనుకుంటా. సిక్స్త్ పాయింట్ ఇదండి, ఈ సీక్వెన్స్ ఎక్కడ చూసినా పెద్ద గోల, సోషల్ మీడియాలో గోల, ట్విట్టర్లో గోల, యూట్యూబ్లో గోల, ఫేస్బుక్లో గోల, ఎక్కడ చూసినా ఇతను ఎవడు చనిపోయాడు అనేది. మేబీ నేను ఇంకేమనుకుంటానంటే ఇదే థర్డ్ పార్ట్కి లీడ్ అనుకోవచ్చు. అండ్ ఈ సీక్వెన్స్లో మనం చూసుకుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, లైక్ మంగళం సీను గారు ఉన్నారు,
మినిస్టర్ ఉన్నాడు, చాలామంది గొడుగులు పట్టుకుని కూడా ఎక్కువ మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఏమొస్తుందనేసి అంటే పుష్ప సెకండ్ పార్ట్ ఎండ్లో చనిపోతాడు, చాలామంది ఉన్నారు, ప్లస్ ఎర్రచందనంతో కాల్చుతున్నారనేసి అంటే పెద్ద తలకాయ చచ్చిపోయినట్టున్నాడు అని అనుకుంటున్నారు. నాకైతే అలా అనిపించట్లేదు పుష్ప చనిపోయినట్టు. బట్ ఎవరో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ చనిపోయారు, అది మాత్రం పక్కా. ఇప్పుడు మీరేమనుకున్నారో కింద కమెంట్లో చెప్పండి, మాకు కూడా తెలుస్తుంది. 7th వన్ ఈ షార్ట్స్ చూసుకుంటే మన్వర్ సింగ్ షెకావత్ ఆర్మీ డ్రెస్ వేసుకున్నారనమాట, పోలీస్ డ్రెస్ కాకుండా వెరైటీగా. సో ఎందుకు వేసుకున్నాడు ఏంటి అనేది చూడాలి, మేబీ ప్రీక్వెల్లో ఏమో మరి చూడాలి. అండ్ 8th వన్ ఇది నాకు నచ్చిన సీక్వెన్స్. ఇది నాకు తెలిసి ఇన్ని బోట్స్ వేసుకొని పుష్ప ఎందుకు వెళ్తున్నట్టు, అసలు పుష్పగాడు బోట్స్ త్రూ ఎర్లింగ్ ఏమైనా చేస్తున్నాడా ఏంటనేది కింద కమెంట్లో చేయండి, చూద్దాం. అండ్ 9th వన్ సుకుమార్ గారి ఐటమ్ సాంగ్స్ అంటే అదో టైప్ అనమాట. సో ఇప్పుడు పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది, అండ్ దానికి అల్లు అర్జున్ శ్రీలీల డ్యాన్స్ చూడాలి స్క్రీన్ మీద, ఇద్దరు పోటాపోటీగా డ్యాన్స్ చేస్తారు, చూడాలి. వెయిటింగ్ ఫర్ దిస్ సాంగ్. అండ్ దిస్ ఇస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంతకీ ఈడెవడో మీకు తెలుసా? ఇతని పేరు క్రాంతి కుమార్. అండ్ ఇతను సలార్లో ప్లస్ కేజీఎఫ్లో కూడా వర్క్ చేశారు, ఈయన యాక్ట్ చేశారు. సో ఇతని క్యారెక్టర్ పుష్ప గాడి జర్నీలో చాలా మలుపు తిప్పుతుందంట, చూడాలి. ఇంకో 17 days ఉంది, సో ఎలా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇందులో ఎంతమంది పుష్ప గాడి కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అంటే ఫ్లవర్ అనుకుంటువా? వైల్డ్ ఫైర్.